ఆరుపడై వీడుగా పిలువబడి తమిళనాడులో ఉన్న 6 ప్రసిద్ధమైన సుబ్రహ్మణ్య దేవాలయాలను తెలుగు రాష్ట్రాల నుండి ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. ఈ 6 దేవాలయాలు పళనిలో 1, తిరుత్తణిలో 1, మదురైలో 2, తిరుచెందూరులో 1, అలాగే కుంభకోణంలో 1 ఉన్నాయి. ముందుగా నైట్ జర్నీలో తిరుపతి చేరుకోండి. డే 1లో తిరుపతి నుండి తిరుత్తణి బస్సులో వెళ్ళండి. తిరుపతి బస్ స్టాప్ నుండి రెగ్యులర్గానే బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ 90 రూపాయలు. ట్రైన్ ఆప్షన్ కూడా ఉంది, చెక్ చేయండి. తిరుత్తణిలో దర్శనం చేసుకున్నాక బస్సులో కానీ ట్రైన్లో కానీ చెన్నై వెళ్ళండి. బస్సెస్ అండ్ ట్రైన్స్ రెగ్యులర్గానే ఉంటాయి. చెన్నై నుండి నైట్ జర్నీలో మదురైకి చేరుకోవచ్చు. డే 2 మదురైలో పెరియార్ బస్ స్టాండ్ నుండి 44 బస్ పట్టుకుని లాస్ట్ స్టాప్ పలమదుర చొలై టెంపుల్కి వెళ్ళండి. టికెట్ కాస్ట్ 33 రూపాయలు. అక్కడ దర్శనం చేసుకున్నాక తిరిగి పెరియార్ బస్ స్టాండ్ వచ్చేసి 45 బస్ నెంబర్ పట్టుకుని త్రిపురకొండ్రం వెళ్ళండి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. ఈవినింగ్ ఆర్ నైట్కి పళని వెళ్ళండి. బస్ ఆర్ ట్రైన్ 2.5 గంటలు పడుతుంది. డే 3 ఎర్లీ మార్నింగ్ పళనిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాక పళని నుండి మార్నింగ్ 8:40కి తిరుచెందూరుకి ట్రైన్ ఉంది. మధ్యాహ్నం అరౌండ్ 3 గంటలకు చేరుకుంటారు. ఒకవేళ ట్రైన్ మిస్ అయితే బస్సులో వెళ్ళండి. డైరెక్ట్ బస్ లేట్ అవుతుంది అనుకుంటే మదురైకి బ్రేక్ జర్నీ చేసి వెళ్ళండి. ఈవినింగ్ తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్నాక నైట్ 8:40కి కుంభకోణంకి ట్రైన్ ఉంది. మార్నింగ్ 4 కల్లా కుంభకోణంలో దిగబడుతుంది. డే 4లో కుంభకోణం నుండి స్వామిమలై 11 కిలోమీటర్లు ఉంటుంది. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ 10 రూపాయలు. లేదా ఆటోలో వెళ్ళొచ్చు. స్వామిమలైలో దర్శనం చేసుకున్నాక రిటర్న్ చెన్నైకి వెళ్ళి అక్కడ నుండి మీ హోటల్కి చేరుకోవచ్చు.